లైవ్లో మెగా చీఫ్కి సంబంధించిన ఒక టాస్క్ నడిచింది, పట్టు వదలని విక్రమార్కుడు. ఆ టాస్క్లో టేస్టీ తేజ రోహిణి విన్ అయ్యారు. అంటే టేస్టీ తేజ ఫస్ట్ వచ్చింది, రోహిణి సెకండ్ వచ్చింది. సో ఆ టాస్క్కి గౌతమ్ కృష్ణ సంచాలక్. ఇది ఏదో తేడా కొడుతుంది ఏంది, ఇప్పుడు గౌతమ్ కృష్ణ సంచాలక్ అయింది కాబట్టి వీళ్ళు గెలిచిర్రా, ఏమైనా సపోర్ట్ చేసిందా? అరే టాస్క్ చూద్దాం అని చెప్పి మీద మీద చూసినా కానీ గౌతమ్ కృష్ణ ఏదో వాళ్ళకి ఫేవర్ చేసిన ఫీలింగ్ అవుతుంది. కానీ కళ్ళు తెరుచుకొని నిజాన్ని మాత్రమే చూడాలి అని అనుకున్నోడికి మాత్రమే క్లారిటీగా తెలుస్తుంది. గౌతమ్ కృష్ణకి బిగ్ బాస్ మామ ఒక అగ్ని పరీక్ష పెట్టిండు. ఫెయిల్ అవుతాడా పాస్ అవుతాడా చూద్దాం. ఎందుకంటే మనం నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నాం కదా ఎట్లయినా. మరి నిఖిల్ ఆల్రెడీ గ్రూప్ గేమ్ అని వచ్చింది కదా, మరి గౌతమ్ కృష్ణ కూడా గ్రూప్ గేమ్ అని మెల్లగా మన వాళ్ళు తలుక్కున్నారు కదా మన పిఆర్ బ్యాచ్ అంతా. సో మరి గ్రూప్ గేమ్ అని నిరూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయినా అక్కడ టేస్టీ తేజ రోహిణి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రోహిణికి కొంత పాజిటివ్గా ఉంటాడు కదా గౌతమ్ కృష్ణ, ఏమైనా సపోర్ట్ చేస్తాడేమో చూద్దాం అని చెప్పి బిగ్ బాస్ మామ చాలా తెలివిగా స్కెచ్ చేసి డైస్ గేమ్ పెట్టిండు. మీరు తమ్నెయిల్ మీద చూస్తారు, ఒక ట్రస్ పెట్టిరు. ట్రస్ అంటే మనకి ఏదైనా ఫంక్షన్లకి డీజేలకి లైటింగ్ పెట్టడానికి ఒక ట్రస్ ఉంటుంది చూసారా, అది పెట్టిండు. దానికి 5 తాళ్ళు కట్టిండు. 5 తాళ్ళకి 5గురు ఎవరైతే ఈ మన మెగా చీఫ్ కంటెండర్లలో గెలిచిన 5గురు ఉన్నారు కదా, టేస్టీ తేజ, రోహిణి, విష్ణుప్రియ, పృథ్వీ, యష్మి, వీళ్ళ 5గురు అక్కడ నిల్చోవాలి, ఆ తాళ్ళు పట్టుకోవాలి. అయితే కింద ఒక బేస్ పెట్టిండు, రంగురంగుల బేస్. అందులో రెడ్ కలరు, బ్లూ కలరు, రెడ్ కలరు, బ్లూ కలరు, రెడ్ కలరు, ఇట్లా 5 రంగులు అంటే 5 రకాలుగా పెట్టిండు అనమాట. రెడ్ కలర్ 3 ఉన్నాయి, బ్లూ కలర్ 2 ఉన్నాయి. రెడ్ కలర్ దాని మీద టేస్టీ తేజ నిలబడ్డాడు, బ్లూ కలర్ దాని మీద రోహిణి నిలబడ్డది, మళ్ళీ రెడ్ కలర్ దాని మీద విష్ణుప్రియ, బ్లూ కలర్ దాని మీద పృథ్వీ, ఆ తర్వాత రెడ్ కలర్ దాని మీద యష్మి. చాలా క్లారిటీగా చెప్తున్నా ఇనుర్రి, ఎందుకంటే పుసుక్కున స్కిప్ కొట్టిరు అనుకో ఎగిరిపోద్ది, అసలు పాయింట్ ఎగిరిపోద్ది. అసలు పాయింట్ ఎగిరిపోయిందంటే మొత్తం గేమ్ని రివర్స్గా అర్థం చేసుకుంటారు. అయితే గౌతమ్ కృష్ణకి సంచాలకి ఇచ్చారు. యాక్చువల్లీ ఈ పొజిషన్స్ ఎవరికి నచ్చిన పొజిషన్స్ వాళ్ళే తీసుకోవచ్చు. విష్ణుప్రియ నేను మధ్యలో ఉంటే నాకు ఏది జరిగినా కానీ నేను అటో ఇటో జరగడానికి ఉంటుంది అని. టాస్క్ రూల్ ఏంటంటే బజర్ మోగినప్పటి నుంచి మళ్ళీ 5 రౌండ్లు డైస్ వేసి ఆ 5 రౌండ్లలో ఒక్కొక్క రౌండ్లో వచ్చిన కలర్ని వాళ్ళ కాళ్ళ కింద నుంచి వెళ్ళి తీసేస్తే ఆ తాడు పట్టుకొని ఉన్నారు కదా, పట్టు వదలకుండా ఎవరైతే లాస్ట్ దాకా ఉంటారో కింద కాలు పెట్టకుండా దే ఆర్ ద విన్నర్స్. సో ఎవరి ప్లాట్ఫామ్ని ఎవరి కిందున్న ఆ రెడ్ కలర్దో బ్లూ కలర్దో ఉంది కదా, ఎవరిది ఫస్ట్ ఇగ్గాలి ఎవరిది సెకండ్ ఇగ్గాలి అనేది డైస్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి గౌతమ్ కృష్ణ సంచాలక్. అయితే చేతిలో డైస్ ఉంది కదా, ఇట్లా తిప్పితే ఇసిరేస్తే రెడ్ బ్లూ ఉన్నాయి కదా, రెడ్ పడ్డదనుకో రెడ్ వాళ్ళది పోయి ఇగ్గచ్చు, బ్లూ పడ్డదనుకో బ్లూ వాళ్ళది పోయి ఇగ్గచ్చు. ఇది గౌతమ్ కృష్ణ చేతిలో ఉంటుంది ఎవరిది ఇగ్గాలి అని. ఇది ఎంత డేంజరస్, గౌతమ్ కృష్ణకి ఎంత డేంజరస్. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి టైంలో పీక్స్లో గౌతమ్ కృష్ణ చూసినావా, ఫస్ట్ పృథ్వీది గుంజిండు కావాలనే కదా, ఇప్పుడు రోహిణికి టేస్టీ తేజకి సపోర్ట్ చేయడానికే గుంజిండు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే సగం చూసేటోళ్ళు ఉంటారు ఎడ్డెక్కిరి, వాళ్ళందరికీ అట్లా అనిపిస్తుంది. సెకండ్, అఫ్కోర్స్ నిజంగా గౌతమ్ కృష్ణ ఆ ప్లాన్ చేయకపోతే, ఏ ప్లానో చెప్తా, ఆ ప్లాన్ చేయకపోతే నేను కూడా అట్నే అనుకునేటోళ్ళు, ఎవరైనా అట్నే అనుకునేటోళ్ళు, మీద చూసేటోళ్ళైనా డీప్గా చూసేటోళ్ళైనా అట్నే అనుకునేటోళ్ళు. కావాలని చేసినేమో పృథ్వీతో వెళ్ళలేదు కాబట్టి పృథ్వీ ఫస్ట్ వీక్ వేసినేమో అన్న ఫీలింగ్ వచ్చేది. రెండో రౌండ్కి రోహిణి తీసేస్తాడు, థర్డ్ రౌండ్లో విష్ణుప్రియది, ఫోర్త్ రౌండ్లో యష్మి తీసేస్తాడు. ఎవరెవరిది తీసేస్తే వాళ్ళు కింద పడతా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు పెద్ద జిమ్నాస్టిక్ వాళ్ళు కాదు కదా, మొత్తం గిమ్ అని పల్టీలు కొట్టి మీదకి పోవడానికి. ఫ్లిప్పులు మాటలలో కొడతారు కానీ ఫ్లిప్ కొట్టి పైకి ఎక్కి కూర్చోలేరు కదా. సో ఇది జరుగుతుంది. అయితే ఇక్కడ గౌతమ్ కృష్ణ ఏం చేసిండంటే ఖచ్చితంగా ఇది నాకు పెట్టిన అగ్ని పరీక్ష అని అర్థం చేసుకున్నాడు. తెలివి కల్లోడు కాబట్టి బ్రెయినీ కాబట్టి ఏం చేసిండంటే ఆ డైస్ ఉన్నాయా ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కటి, అంటే బ్లూ కలర్లో పృథ్వీ అండ్ రోహిణి ఉన్నది కాబట్టి బ్లూ కలర్లో ఒకదానికి పి అని ఇంకొక దానికి ఆర్ అని రాసిండు. అట్నే రెడ్ కలర్ 3 ఉన్నాయి కదా, ఒకదానికి వి అని ఒకదానికి టీ అని ఇంకో దానికి వై అని రాసిండు. సో ఇందులో కూడా ప్రేరణ, అరే ఇది గ్రూప్ గేమ్ కాదా, మనోళ్ళే ఫస్ట్ తీసేసి వాళ్ళోళ్ళే లాస్ట్ తీసేసి అని అన్నది. పోయమ్మ అక్కడ నిఖిల్ గమనించింది ఇదంతా. నిఖిల్ ప్రాపర్గా నెయిల్ పాలిష్ ఎందుకు అడిగిండు, నెయిల్ పాలిష్ తోటి అతను ఏం చేసిండు అంతా చూసిండు కాబట్టి నిఖిల్ చాలా సూపర్ ఐడియా రా, గ్రేట్ రా అని అన్నాడు. దట్ వాజ్ ద గేమ్ స్పిరిట్ ఆఫ్ నిఖిల్. ఇక్కడ ప్రేరణకేమో అది ఎక్కలే. నబీల్ నాకు మొత్తం ఈ టాస్క్లో నబీల్ హైలైట్ అనిపించింది. ఎందుకో చెప్తా, ఎందుకంటే నబీల్ ఆడలే టాస్క్, కాకపోతే హైలైట్ అనిపించింది. ఎందుకో చెప్తా, నిన్నట్లెక్కనే సేమ్. నిన్న కదా టీషర్ట్ టాస్క్లో అందరూ హెల్ప్ చేసి ఆయన కూడా చేస్తే ఆయన మాత్రం టీషర్ట్ పడుకుని ఈ టీషర్ట్ నీకు ఎందుకు ఇస్తున్నానో తెలుసా, నీకు అది ఇది ఏదో అన్నట్టు చెప్పిండు కదా. సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఇక్కడ.
వాళ్ళందరూ నిల్చున్నారు. గౌతమ్ కృష్ణ తెలివిగా అది రాసిండు, అందరికీ తెలియదు పాపం, కొంతమంది తెలుసు. నా స్కీమ్లో నేనున్నా అంటాడు, నా ఐడియాలో నేనున్నా, నేనేం చేయాలో నేను అది చేస్తున్నా అంటూనే ఉన్నాడు, నవ్వుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మీదికి బ్లేమ్ తీసుకొచ్చే కథే. ఈ బ్లేమ్ బిగ్ బాస్ మామ నువ్వే తెలివిగలవాడు అయితే నేను నీకంటే 4 ఆకులు ఎక్కువ చదివినా అన్నట్టు తెలివిగానే అన్ని రాసి పెట్టుకుని గేమ్ స్టార్ట్ అయిన తర్వాత తిప్పుకుంటూ వేస్తూ ఉంటే ఫస్ట్ బ్లూ కలర్ పడ్డది, పీ ఉంది, పృథ్వీది గుంజిండు. తర్వాత వేస్తే బ్లూ కలర్ పడ్డది, ఆర్ ఉంది. కోర్స్ ఆ తర్వాత బ్లూ కలర్ ఇంకో దానికి మేమేం రాయకపోయినా కానీ ఇంకో బ్లూ కలర్ పడ్డదంటే ఖచ్చితంగా ఒకటే బ్లూ కలర్ ఉంది కాబట్టి రోహిణి తీయాలి కాబట్టి రోహిణి తీసిండు. ఆ తర్వాత రెడ్ కలర్ పడ్డది, విష్ణుప్రియ తీసిండు. ఆ తర్వాత మళ్ళీ రెడ్ కలర్ పడ్డది, ఆ రెడ్ కలర్లో వై ఉన్నది కాబట్టి యష్మి తీసిండు. అది జరిగిన కథ. చాలా ఫేర్గా ఆడిచ్చిండు, చాలా ఫేర్గానే నడిపించిండు. టేస్టీ తేజ, రోహిణి లక్ బేస్లో గెలిచిరు. అందుకే విష్ణుప్రియ అంత అయిపోయిన తర్వాత మీ లక్ బాగుంది కాబట్టి మీరు గెలిచిరు, కంగ్రాచులేషన్స్ ఫర్ 50 పాయింట్స్ అండ్ 40 పాయింట్స్ అని చెప్తుంది. సో ఇప్పుడు మనం గేమ్లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. ఇది ఓవరాల్ పిక్చర్ చెప్పిన, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా. అసలు గౌతమ్ కృష్ణ గురించి ఇప్పుడు బ్లేమ్ చేసుకునేటోళ్ళు ఉంటారు. యాక్చువల్లీ ఒక పాయింట్ చెప్పాలబ్బా, నేనేదో గౌతమ్ సపోర్టర్ లెక్క ఫీల్ అవుతారు చాలామంది. నేను ఎప్పుడు గౌతమ్ గురించి చెప్పలే, నేను చెప్పేది వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళు వైల్డ్ ఫైర్ లెక్క ఆడుతున్నారు, చాలా బాగా ఆడుతున్నారు. టేస్టీ తేజ కావచ్చు, రోహిణి కావచ్చు, అవినాష్ కావచ్చు, గౌతమ్ కృష్ణ కావచ్చు, అందరూ కూడా చాలా బాగా ఆడుతున్నారు, న్యాయంగా ఆడుతున్నారు, ఎవరిని ముంచడానికి ట్రై చేస్తలే. అండ్ గ్రూప్ గేమ్ అని వీళ్ళ పేర్ల మీదకి వెళ్ళి గౌతమ్ని కూడా గ్రూప్లో కలిపిర్రా. గౌతమ్ ఎప్పటికీ సోలోనే. గౌతమ్ ఈ గ్రూప్కి సంబంధం ఉన్నాడు కాదు. ఈ మరక ఆయన కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ర్యాట్ బ్యాచ్, ఆర్ట్ బ్యాచ్ అని అంటున్నారు కదా, అవినాష్, రోహిణి, టేస్టీ తేజ, వీళ్ళంతా ఫ్రెండ్లీ. ఇప్పుడు ఫ్రెండ్షిప్కి గ్రూప్ గేమ్కి డిఫరెన్స్ నిన్న నైట్ ప్రేరణని కూర్చుండబెట్టి టేస్టీ తేజ చెప్పింది నూరి. గ్రూప్ గేమ్కి ఫ్రెండ్షిప్కి తేడా ఏంటంటే ఒకటి కోసం ఒకటి నిలబడితే ఫ్రెండ్షిప్. ఒకడు కలిసి ఇంకొని ముంచడానికి స్కెచ్ చేస్తే గది గ్రూప్ గేమ్. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఆర్ట్ బ్యాచ్ గ్రూప్ గేమ్ ఆడుతుందా, ఫ్రెండ్లీ గేమ్ ఆడుతుందా? వాళ్ళు బదురుకొని ఉంటే ఫ్రెండ్షిప్, ఒకటి కోసం ఒకటి నిలబడితే ఫ్రెండ్షిప్. ఈవెన్ వాళ్ళు కూడా రోహిణి సూట్ కేసు ఎవరికి ఇచ్చింది? ప్రేరణకి ఇచ్చింది. నబీల్కి, ఇప్పుడు అవినాష్ ఎవరికి సపోర్ట్ చేసిండు? మెగా చీఫ్గా నబీల్కి చేసిండు. వాళ్ళిద్దరి మధ్య ఏంది ఇచ్చిపుచ్చుకోవడం అనేది మొదలైనప్పటి నుంచి ఇచ్చితినమ్మ వాయనం పుచ్చుకుంటున్న వాయనం అని ఈయన ఆయనకి హెల్ప్ చేస్తాడు, ఈయన హెల్ప్ చేస్తాడు, అదే కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ నబీల్ సోలో గేమర్లు చెప్తున్నా, నబీల్ సోలో గేమర్ కదా. నబీల్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాడు వాళ్ళ దగ్గర. నబీల్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి ఇచ్చిండు? ఎంత దువ్వినా ప్రేరణ కోసం వాడతా అనుకోలేదు, తీసుకొచ్చి అవినాష్కి ఇచ్చిండే లేదు. గ్రాటిట్యూడ్ మాట ఇచ్చిందంటే అది అట్లా వాదాది అన్నట్టుగా ఉంటాడు నబీల్. అట్లా ఇక్కడ వీళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటారు, కానీ ఇక్కడ వీళ్ళంతా కూడా వేరే వాళ్ళతోటి లింకప్ అయ్యి ఉన్నారు కదా. వాళ్ళు రిటర్న్లో వీళ్ళకి చేయలేదు కానీ. సో అయ్యే పోలే, ఇవన్నీ ఎవడు ఏం చెప్పుకున్నా కానీ కళ్ళకు గట్టిన నిజాన్ని, కళ్ళకు కనబడుతున్న నిజాన్ని నమ్మలేని కబోదుల్ని మనకేం చెప్పలేము, ఏం చేయలేము, వేస్ట్. నీకు నచ్చింది భయ అంతే, మెచ్చుకుంటున్నావు, మెచ్చుకోక అంతే. అక్కడ నిజం ఉందా అబద్ధం ఉందా నీకు అవసరం లేదు. ఈవెన్ పేరెంట్స్ వచ్చి, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి, ఈవెన్ చుట్టాలు వచ్చి, ఈవెన్ అన్నదమ్ములు వచ్చి, లేదు ఇంట్లోకి ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి వాళ్ళ గ్రూప్ గేమ్ని ఎక్స్పోజ్ చేసినా కానీ నీకు కనబడతలేదంటే నువ్వెందుకు ఇగాను? నీ 2 కళ్ళలో ఏమైనా పోసుకో. సరే పోలే. అయితే టాస్క్లో ఏం జరిగిందంటే నబీల్ ఎందుకు హైలైటో చెప్తా. నబీల్ ఈ టాస్క్ డిజైన్ రాగానే అందరు నిలబడ్డరు పాపం. ఇక్కడ అందరికంటే కష్టం ఎవరికంటే టేస్టీ తేజకి అండ్ రోహిణికి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకటే చిన్న దాని మీద నిల్చోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇద్దరిది హెవీ బాడీ, హెవీ వెయిట్, కానీ ఫుల్ ఫన్ చేసుకుంటూ నిల్చున్నారు. ఇలా మీరు అంటే రోహిణి అంటే టేస్టీ తేజ, అసలు మీరు ఇలా నన్ను హగ్ చేసుకునే అవకాశం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటాడు. ఇట్లాంటి కొంచెం చిలిపి చేసేలా అట్లాంటి కొంత ఫన్ జనరేట్ చేసే పని చేసారు. ఓకే, వాళ్ళంటే నచ్చిన వాళ్ళకి అది క్రింజ్, వాళ్ళంటే నచ్చిన వాళ్ళకి, వాళ్ళు ఎంటర్టైనర్లుగా గుర్తించిన వాళ్ళకి, అంటే ఎంటర్టైన్మెంట్గా గుర్తించలేని కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి క్రింజ్ అది. లేదా ఎంటర్టైన్మెంట్ అని భావించే వాళ్ళందరికీ వెరీ నైస్ కామెడీ హ్యూమర్. ఓకే రైట్. అయితే ఈ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు అందరు పోడియం మీద, అంటే చిన్న టీపాయ్ లాంటిది ఉంది కదా, దాని మీద నిలబడి పట్టుకొని ఉన్నప్పుడు ఇక్కడ నబీల్ కింద నుంచి వెళ్ళి ఆ కిందిది మీద ఇగ్గంగానే మీరు ఏం చేయాలో తెలుసా, కాళ్ళు మొత్తం పైకి ఫ్లిప్ కొట్టి ఆ కాళ్ళని ఇట్లా చుట్టుకోవాలి, తాడికి చుట్టుకొని అట్నే ఉండొచ్చు. కిందికి తలకాయ కాళ్ళు పైకి ఉండి తాడిని ఇట్లా మెలేజ్ పట్టుకున్నారంటే, ఇట్లా తాడిని ఇట్లా మెలేజ్ పట్టుకున్నారంటే అట్నే ఉండిపోతారు అని చెప్తాడు. లేదు ఇంకొక ఐడియా చెప్తున్నా, పృథ్వీ నువ్వేం చేయాలంటే టక పైకి పాకుంటూ వెళ్ళి ఏది ట్రస్ ఉంది కదా పైన, ట్రస్ ఇట్లా ఉంటుంది ట్రస్, ఆ ట్రస్ పైకి ఎక్కి కూర్చో, ఏం కాదు నువ్వు తాడి చేతిలో ఉంటే చాలు నీకు అని ఇట్లాంటి అన్ని ఐడియాలు ఇస్తూ ఉంటాడు.
అంత అయిపోయింది, గేమ్ అంత అయిపోయింది. నబీల్ పోయిండు. ఇట్లా ఎందుకు నువ్వు చేయలేదు అనుకుంటూ పోయిండు. ట్రై చేసినావు కదా పృథ్వీ, ఎందుకు చేయలేదు అనుకుంటే దగ్గర పోయాడు. పోయి ఇట్లా పట్టుకొని ఇట్లా ఎక్కడైనా ట్రై చేసిండు. ఎక్కడైనా ట్రై చేసి ఇట్లా చెయ్యి మంట మండింది, దెబ్బకి దిగి ఓ ఇది చాలా కష్టం అంటాడు. దిగినోనికి తెలుస్తుంది లోతు, గట్టు మీద కూర్చున్నానికి ఏం తెలుస్తుంది లోతు, పైనుండి ఇట్లా ఓ ముచ్చట చెప్తా అన్నాడు. నేను కదా రివ్యూ చెప్పినట్టు వెనక నుంచే చెప్తాను అని ఆడినోనికి తెలుస్తుంది. అయితే అది పట్టుకొని ఎక్కేస్తుందా, సర్ర మంటదా అంది, చెయ్యి దెబ్బకి దిగిండు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసిండు, ఇట్లా కాదు నిఖిల్ నువ్వు అటు ఎక్కువ పట్టుకో, నేను ఇటు ఒక తాడు పట్టుకుంటా, ఇద్దరము నీ కాళ్ళు నా మీద నా కాళ్ళు నీ మీద వేస్తున్నావు అనుకో, అట్లా కూర్చున్నట్టే ఉంటుంది తెలుసా అంటాడు. మళ్ళీ ఎక్కుతాడు, ఓ అమ్మ ఇది కూడా కష్టం అంటాడు. ఉత్తగా చూసి మాటలు చెప్పొచ్చు, నిన్న కదా చెప్పినట్టే హెచ్చులకి అన్నీ నేను ఎందుకు ఇస్తున్నానో తెలుసా అంటాడు. మిగతా వాళ్ళంతా ఫైట్ చేసిన వాళ్ళంతా తుత్తోళ్ళ. సేమ్ లైక్ దట్ నవీల్ అయితే ఫుల్ ఫన్ అనిపించింది నాకు. మస్తు చెప్పిండు అబ్బా, కింద నుంచి ఇట్లా కాదు ఇట్లా ఫ్లిప్ కొట్టాలి, ఇట్లా కాలు మెలేసుకోవాలంటే అట్లా రాదు. పాపం పృథ్వీ ట్రై చేసిన అప్పటికి, కానీ కాలే. పృథ్వీ బాగా ఆడి తెలుసు కదా అబ్బా, టాస్క్లలో మంచిగా ఆడతారు. సరే, టాస్క్లో మొదలు పెట్టే ముందు పట్టు వదలని విక్రమార్కుడు అంటే రూల్స్ ఏంది రెగ్యులేషన్స్ ఏందని మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఈ రూల్స్ పెట్టాలి అని ఒక పాయింట్ తోటి నా రూల్ నేను పెట్టుకున్నా ఎట్లా ఆడిపియాలనేది అని చెప్పి గౌతమ్ కృష్ణ అంటే, అవి బుక్లో లేని రూల్ పెట్టక అని అవినాష్ అంటాడు. ఏం పర్లేదు, సవ్యంగా ఆటను ఆడిపియాలన్నాడు బిగ్ బాస్, కాబట్టి నేను సవ్యంగా జరిగేటట్టుగా ఫిక్స్ అయిపోయినా బాగా జరుగుతుంటే విష్ణుప్రియ వచ్చి నేను అందరికీ మధ్యలో ఉంటా, ఎవ్వరు ఏది నాది కిందిది గుంజిరంటే నేను ఇటు పోగలుగుతా లేదు, ఒకవేళ నేను అటు ఉన్నాను అనుకో ఒక దిక్కే పోవాల్సి వస్తాను, అందుకే మధ్యలో ఉంటా అన్నది. కానీ హైలైట్ ఏంటంటే ఫస్ట్ ఆ డైస్ పడ్డ అదృష్టం లేక ప్లానిటరీ మోషన్స్ నీకు బాగా సపోర్ట్ చేస్తున్నాయి అంటూ ఉంటాడు గౌతమ్ కృష్ణ. నేను నవ్వుతుంది నాకు. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే పృథ్వీది అయిపోయింది, పృథ్వీది ఇట్లా తీయంగానే పృథ్వీ ఊగుతూ పోయి యష్మి దాని మీద నిలబడ్డాడు మెల్లగా పట్టుకొని. అయితే ఫస్ట్ నబీల్ చెప్పినట్టు ప్రయోగాలు చేసిండు, మీదకి ఎక్కిద్దాం దులిపేద్దాం అది ఇదని, పాపం కష్టపడ్డాడు. కానీ కాలే, చక్క పోయి యష్మి దాదా నా దాని మీదకి రా అంటే ఇక యష్మి పృథ్వీ ఒకదాని మీద చాలాసేపు నిల్చున్నారు. ఓకే, నెక్స్ట్ రోహిణిది వచ్చింది కదా, రోహిణి తీసేయగానే రోహిణి టక్కన పోయింది అటు టేస్టీ తేజ దాని మీద నిల్చుంది. అడ్జస్ట్ అయ్యారు వాళ్ళు, పాపం చాలా కష్టపడి అడ్జస్ట్ అయ్యారు. ఇక్కడ ఇటు ఈ రెండు పోయినాయి, మధ్యలో విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ అప్పటికి కూడా ఎంత కాన్ఫిడెన్స్ తెలుసా, ఇప్పుడు బజర్ మోగంగానే అది నన్ను తీసేస్తారు కదా, తీసేస్తే నేను ఇట్లా స్వింగ్ అయ్యి ఎవరినొకరిని గుద్దేస్తా, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు దాని మీద నిలబడతా అంటది, నా షోల్డర్ తాకితే వాళ్ళు పడిపోతారు అని చెప్పి అంటుంది. అంత లేదు సినిమా, జస్ట్ అది ఇగ్గంగానే ఇట్లా పట్టుకుంది కదా, కిందికి జారిందా, భలే అనిపించింది ఆ సీన్ చూస్తుంటే, జర్రని పడిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తే భలే ఉంటుంది ట్రోయి ఆ టైంలో టిట్ అని వేయాలి, ఆ టైంలో జారింది కిందికి. జారిన తర్వాత విష్ణుప్రియకు ఒక్క నవ్వు రాలేదు, వల్ల అయితే లేదు. యాక్చువల్లీ స్వింగ్ చేస్తా ఒకరికి గుద్దేస్తా ఇవన్నీ అన్నది కదా, ఆ తర్వాత ఇట్ట మెల్లగా ఎక్కడానికి ప్రయత్నం చేసింది, 2 స్టెప్పులు మీదకి ఎక్కింది, కిందికి గుంజుమన్నది, గుంజుని వెంబడి జరగకుండా కిందికి వచ్చింది. అలా అనిపించింది. అప్పటి నుంచి నవ్వడం మొదలుపెట్టింది, జారిపడ్డాక నవ్వుతూనే ఉంది. నాకు కూడా ఫుల్ నవ్వుతాను ఆమె చూస్తాను. ఎందుకంటే నబీలో ఒకడు విష్ణుప్రియ ఒకరు, వీళ్ళు ఏదైతే అన్నారో దానికి క్వైట్ ఆపోజిట్ అయ్యేసరికి భలే నవ్వు వచ్చింది. అండ్ నెక్స్ట్ సెకండ్ బజర్ అయిపోయింది. అయితే ఈ మధ్యలో మంచి ముచ్చట్లు అబ్బా, చాలా మంచిగా ముచ్చట్లు, ఫన్ను, కాలికి జుట్టుకో చేతికి జుట్టుకో ఇట్లాంటివన్నీ చెప్పేటోళ్ళు. ఇట్లా మన స్పైడర్ మ్యాన్ లెక్క వెళ్ళాలి అయింది, ఇట్లా కాళ్ళు రివర్సు తలకాయ కిందికి ఇట్లాంటివి చేయాలి, ఇవన్నీ చెప్తా ఉన్నారు. అక్కడి నుంచి రోహిణి ఫస్ట్ రౌండ్లో పృథ్వీది బ్లూది తీసేయగానే ఇంకొకటే బ్లూ ఉంది, రోహిణి ఉండి హెల్తీ బాయ్ ఒకటే బ్లూ ఉంది, రెడ్ వేసుకో అంటుంది. అనగానే ఎమ్మటే బ్లూ పడగానే తీసేయగానే యష్మి దాని మీద పృథ్వీ ఉంటాడు, ఇదికేమో రోహిణి దాని మీద రోహిణి ఇంకా తీసేయకంటే ముందే రోహిణి యష్మిని అక్కడి నుంచి ఇలా అంటూ ఉంటుంది, పృథ్వీ యష్మిని దోసేయి, పృథ్వీ ఇండివిజువల్ గేమ్ ఆడు, పృథ్వీ యష్మి ఇండివిజువల్ గేమ్ ఎక్కడ పోయింది, యష్మి ఇండివిజువల్ గేమ్ ఆడు అని చెప్పి పని చేస్తూ ఉంటారు. నిన్న రాత్రి మంచి ముచ్చట్లు ఉన్నాయి అబ్బా, అవన్నీ సపరేట్ వీడియో చేద్దామంటే టైమే కుదురుతలేదు, లైవ్ చూడడానికి అయిపోతుంది. అమ్మ అది అక్కడ పాజ్ అయ్యింది అబ్బా లైవ్. ఎపిసోడ్ రివ్యూ కంటే ముందు ఆ వీడియో పెట్టేస్తా, ఏది మన మిడ్ నైట్ ముచ్చట్లకు సంబంధించిందంతా కూడా అది రాసుకోవాలి. యాక్చువల్ టైం లేదు అసలు, లైవ్ చూడడానికి అయిపోతుంది పొద్దున్న నుంచి వెళ్ళి. సరే ఒక్క నిమిషం, ఇదేంటి ఇండివిజువల్ గేమ్ ఆడు అని చెప్పి రోహిణి ఫన్ చేసింది. ఆ తర్వాత ఆమెది అయిపోయింది. హెల్దీ బాయ్ అనేది జర్రని ఆమె మెల్లగా పోయింది, టేస్టీ తెచ్చేదాన్ని మెల్లబడదంటే అట్నే ఉండిపోయింది. సెకండ్ది అయిపోయింది. థర్డ్ది వచ్చేసి విష్ణుప్రియది కింద పడిపోయింది చెప్పిన కదా.
నెక్స్ట్ ఫోర్త్ దాని దగ్గర చిన్న కన్ఫ్యూజన్ అయింది. ఏమైందంటే ఫోర్త్ దాని దగ్గర ఇట్లా వేసిండు, వేస్తే రెడ్ ఇంకో రెడ్ ఇంకో దిక్కు బ్లూ, ఆ టైప్లో స్విమ్మింగ్ పూల్కి చిన్న గట్టు ఉంటుంది కదా, ఆ గట్టు మీద పోయి ఆగింది, ఇట్లా క్రాస్ ఆగింది. రెడ్డే అని అన్నారు అందరూ. అన్నాక ఎందుకు వచ్చిన బాధ మళ్ళీ వేస్తా అని చెప్పి తిప్పి మళ్ళీ వేసిండు, మళ్ళీ బ్లూ పడ్డది, మళ్ళీ వేసిండు, అప్పుడు రెడ్ పడ్డది, అప్పటికే బ్లూ అయిపోయినాయి కదా. సో ఈ క్రమంలో కావాలని చేసిండు, ఇక్కడ రెడ్ పడ్డది. అంటే ఇప్పుడు ఇట్లా క్రాస్లో పడ్డది అబ్బా, స్విమ్మింగ్ పూల్ కార్నర్కి పడ్డది, క్రాస్లో పడితే ఈ రెడ్ రెండు కనబడతాయి. మరి ఏ రెడ్ని తీసుకోవాలి? ఏ రెడ్ని తీసుకున్నా ఇంకోళ్ళు హట్ అవుతారు కదా. అందుకే గౌతమ్ కృష్ణ నేను మళ్ళీ వేస్తా అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఏముంటుంది, ఇప్పుడు నిఖిల్కి, నబిల్కి, లేదంటే ప్రేరణకి వాళ్ళకి ఏమనిపిస్తుంది, యష్మి వాళ్ళది ఈ గద్దు ఓన్లీ మన రెడ్ అంటే వీళ్ళది టేస్టీ తేజ రెడ్ని తీసేయాలని వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అవినాష్కి, టేస్టీ తేజకి, రోహిణికి వాళ్ళకి ఏముంటుంది, మాది ఎందుకు తీస్తావు రెడ్, నీకు రెండు రెడ్లు కనబడుతున్నాయి కదా, వాళ్ళకి తీసేయాలని అంటారు కదా. అందుకని చెప్పి మళ్ళీ వేసిండు, చాలా అంటనీయలేదు మరక, కానీ అంటించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు గ్రూప్ గేమ్ కింద వేసిరా బయట ఏం మాట్లాడన్నా తెలియలే వాళ్ళకి. అంటే అందరూ గ్రూప్ గేమ్ కింద నిఖిల్ని బదనాం చేస్తారు కదా అని చెప్పి గౌతమ్ కృష్ణ గ్రూప్ గేమ్ అంటే అయిపోయా. సాక్ష్యం ఏది, పాయింట్ ఏది, ఒక 1000 డిస్కషన్స్ వెళ్తాయి నిఖిల్ అండ్ కోది గ్రూప్ గేమ్ గురించి. వీళ్ళని ముంచుదాం, వాళ్ళని దొక్కుదాం, వీళ్ళని చంపుదాం, వీళ్ళని పంపిద్దాం, వీళ్ళని అది చేద్దాం, వీళ్ళని ఇది చేద్దాం అని ఏమన్నా నాకు కనబడతాయా గౌతమ్ కృష్ణ గ్రూప్ గేమ్కి సంబంధించినవి. ఆ తర్వాత ఇక్కడ అయిపోయింది. థర్డ్ రౌండ్లో విష్ణుది అయిపోయింది. ఫోర్త్ రౌండ్లో ఇట్లా కన్ఫ్యూజన్ అయింది, ప్లేస్ సరిపోతలే పాపం టేస్టీ తేజకి, రోహిణికి పాపం కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. టేస్టీ తేజకి ఇంకా అయితలేదు మొత్తం. ఇటు పృథ్వీకి, యష్మికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరు లీన్గా ఉన్నారు, అంటే సన్నంగా ఉన్నారు. అండ్ ఇంకోటి ఫిట్గా ఉన్నారు, వీళ్ళేమో ఫిట్గా లేరు. వీళ్ళిద్దరు డ్రమ్ములు లేకుంటారు. వీళ్ళిద్దరికి మళ్ళీ ఏంటంటే పొట్టలాడడం వస్తాయి. వాళ్ళే అంటారు ముందు చూస్తే పొట్ట, వెనక చూస్తే అంటే బీప్ వేస్తాడు అక్కడ. సో ఇంకా మనకి ఏడవుతుంది రా నాయన, ఎటు తిరిగినా సరిపోతలేమని ఒంటికాల మీద నిలబడతారు. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, నేను స్ట్రెచ్ చేసి చెప్తా అబ్బా, ఏమన్నా అనుకోరి, మీరు సపోర్ట్ చేస్తున్నాను అనుకోరి. రోహిణికి కాలు తుకుడాలైన కాలు, ఇరిగిపోయిన కాలు, పెయిన్ ఘోరంగా వస్తుంది. ఇప్పుడు ఈ చేతితోటి నేను బియ్యం బస్తా మోయలేను, పెయిన్ వస్తుంది, తెలియకుండానే పెయిన్ వస్తుంది. మోస్తా ధైర్యంగా మోసేస్తాం ఏం కాదు అని, కానీ తెలియకుండా పెయిన్ వస్తుంది. ఈ షోల్డర్లో పెయిన్ వస్తుంది. ఇగో చిన్న బ్యాగ్ పట్టుకొస్తున్నా కానీ ఫ్రాక్చర్ అయిన దగ్గర ఏంటంటే పెయిన్స్ వస్తాయి. సో ఎన్ని ఏళ్ళైనా పెయిన్స్ వస్తూనే ఉంటాయి, అది అంతే. పుట్టినప్పుడు మనం బార్న్గా వచ్చిన బొక్కే, ఆ బొక్కకు పుట్టుకు అన్నది అనుకో, అది ఎంత అతుకుపెట్టు, ఏం పట్టీలు కట్టు, సిమెంట్ పట్టి కట్టు, ఐరన్ పట్టి కట్టు, ఉక్కు పట్టి కట్టు, అది అంతే ఉంటుంది. సో ఎంతో కొంత పెయిన్ వస్తుంది. రోహిణి అంత పెయిన్ని తట్టుకొని అంత హెవీ బాడీ తోటి అక్కడ ఒంటికాల మీద నిలబడడం గ్రేట్, మనం మెచ్చుకోవాల్సిందే 200%. మెచ్చుకోలేదంటే ఇక నీ విఘ్నతకు వదిలేస్తాను, నువ్వు గంగలో దుంకుపోయి, గంగలా కాదు చింతగల దుంకాలే రైట్. అయితే చాలా బాగా ఆడుతారు వాళ్ళిద్దరు కూడా. అయితే రెడ్ అయిపోయింది కదా, ఆ తర్వాత యష్మి. అయితే నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ రెడ్ పడ్డది కదా, అప్పుడు యష్మిది రెడ్ పడ్డది అని చెప్పి నబీల్ అక్కడ చూస్తాడు, ఆ రెడ్ పడ్డది అన్నాడు, ఇగ్గిన తర్వాత అక్కడ యష్మి సడన్గా పడిపోతుంది. పృథ్వీ కష్టపడతాడబ్బా, పృథ్వీకి ఇక్కడే హ్యాట్సప్ చెప్పాలనిపిస్తుంది. టాస్క్లలో కింగ్ అంతే, కాలు మొత్తం 2 పైకి అంటాడు, ఇట్లా పట్టుకోవడానికి ట్రై చేస్తాడు, కాదు మళ్ళీ కిందకి అంటాడు, ఇట్లా జర్రని కింద పడతాడు, అట్లా కష్టపడతాడు, అక్కడ కొద్దిసేపు ఉండడానికి ట్రై చేస్తాడు. సో ఈ లెక్కన ఇక మిగిలింది ఎవరు, వాళ్ళిద్దరు మాత్రమే మిగులుతారు. వాళ్ళిద్దరు మిగులుతారు కదా. ఆ తర్వాత మళ్ళీ రెడ్ పడుతుంది. ఆ తర్వాత ఇగ్గడానికి పోగానే, కానీ చాలాసేపు బజర్ కొడతలేడు అబ్బా బిగ్ బాస్, మా బజర్ కొడతలేదు, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ బజర్ కొట్టండి, బిగ్ బాస్ అయితలేదు, బిగ్ బాస్ మేము ఆగలేకపోతున్నాం అని చెప్పినా బజర్ కొట్టలేదు. చాలాసేపు వాళ్ళ ఎండ్యూరెన్స్కి టెస్ట్ పెట్టిండు, అయినా వాళ్ళు ఉన్నారు, బజర్ కొట్టేదాకా ఉందాం అని చెప్పి బలిమీటుకున్నారు. కట్ చేస్తే రోహిణి బజర్ కొట్టిన తర్వాత రోహిణి రెడ్ది అది కింది దిగ్గడానికి వచ్చినప్పుడు రోహిణి ఏం చేస్తుందంటే కిందికి దిగిపోతే ఆమెకి లాస్ట్ టేస్టీ తేజ లాస్ట్ దాకా ఉంటాడు. అండ్ ఈవెన్ కింది దిగిన తర్వాత కూడా టేస్ట్ పట్టుకొని ఊగులాడతాడు అబ్బా, కొంచెం ఫిట్టే మనిషి, చూడడానికి అట్లా ఉంటాడు కానీ లావుగా చెబ్బీగా అండ్ ఫిట్గానే ఉంటాడు. అయితే పట్టుకొని ఊగులాడతాడు, ఆ తర్వాత కిందికి దిగి అంటాడు. అది టేస్టీ తేజ గెలుస్తాడు. టేస్టీ తేజ గెలిచిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి 50, సెకండ్ అంటే మన కింద నుంచి వద్దాం, ఫస్ట్ కింద పడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10, ఫస్ట్ విష్ణుప్రియ పడ్డది. సెకండ్ కింద పడ్డ వాళ్ళకి 20 యష్మి, థర్డ్ కింద పడ్డ వాళ్ళకి 30 పృథ్వీ, ఫోర్త్ కింద పడ్డ వాళ్ళకి రోహిణి 40 అండ్ లాస్ట్ కింద పడ్డ వాళ్ళకి టేస్టీ తేజ 50 స్కోర్ వస్తుంది. సో ఈ 50 స్కోర్ తోటి మనోడు గెలిచినట్టు. సో ఇంకా ఇది ఒకటే కాదు, నెక్స్ట్ టాస్క్లు ఉంటాయి, అందులో పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఇంత లోపల మనకి ఏంటంటే మనకు విశ్వక్సేన్ గారి ప్రోమో చూపించారు, దాని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇది అయిపోయిందబ్బా,
టాస్క్ గురించి కంప్లీట్గా. టాస్క్ తర్వాత ఇక ప్రేరణ గులిగింది. అక్కడ నబీల్కి తెలుసో తెలియదో, నబీల్ ఆహా ఊహు అన్నాడు, కానీ నిఖిల్కి బాగా తెలుసు. నెయిల్ పెయింట్ తోటి చాలా నీట్గా రాసేసుకున్నాడు తెలివిగా అని చెప్పి, చాలా తెలివిగా డెసిషన్ తీసుకున్నాడు. మరక అంటనే లేదు. గ్రేట్ గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ సూపర్, చూసారా తెలివితో ఆడతాడు మీ వాడు. నెక్స్ట్ ఇక్కడ మెకానిక్ రాకీ సినిమా ప్రమోషన్ కోసం విశ్వక్సేన్ గారు వచ్చారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రోమోలో మీరు కరెక్ట్గా గమనిస్తే ఏమంటాడు, ఫస్ట్ నేను కూడా కంటెస్టెంట్ కింద వచ్చిన అంటాడు. అనగానే టేస్టీ తేజ ఉండి అన్న తెలుసన్న మెకానిక్ రాకీ గురించి వచ్చినవులే అని అంటాడు. అనగానే తెలుసులేరా పదా అని చెప్పి లోపలికి పోతారు కదా. అయితే ఇక్కడ విశ్వక్సేన్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన బిగ్ బాస్ని బాగా ఫాలో అవుతాడు, బిగ్ బాస్ని బాగా చూస్తాడు. ఈవెన్ కొన్నిసార్లు కాంట్రవర్షియల్గా ఈవెన్ సన్నీ టైంలో, ఆ తర్వాత వేరే సీజన్ నాన్ స్టాప్ టైంలో అనుకుంటా, సన్నీ టైంలో అయితే బాగానే పెట్టిండు మెసేజ్లు అవన్నీ, కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు పెట్టేటోడు, గట్టినే ఉండేది. మెకానిక్ రాకీ సినిమా ప్రమోషన్ కోసం వచ్చిండు. అయితే లోపలికి వచ్చిన తర్వాత నాకు మీకు టైం ఇచ్చే పవర్ ఇచ్చారు అంటే ఈ మధ్యలో స్టోరీ ఏందన్నా అంటే మలక్పేట ఉండే ఒక మెకానిక్ సంబంధించిన స్టోరీ అని చెప్పి చెప్పిండు. ఆ తర్వాత ఇక్కడ పృథ్వీ గురించి, బ్రో మీ లైఫ్ బాగుంది బ్రో, లోపల చాలామంది బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత చాలామంది చాలా మిస్ అవుతూ ఉంటారు, మీకు బయట మ్యూజిక్ లోపల కూడా ఒకటే మ్యూజిక్ అంటాడు. అంత తర్వాత కొంచెం టాస్క్లు ఫన్ అట్లాంటివి చేసింది చూపించి మనకు క్లోజ్ చేసారు. అయితే ఇది రేపు టెలికాస్ట్ చేస్తే బాగుండేవి. ఇలా మెగా చీఫ్కి సంబంధించి టెలికాస్ట్ చేసి రేపు ఫన్నీది టెలికాస్ట్ చేసి ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషనల్తో ఏదో ఒక ఎమోషనల్గా వాళ్ళు మాట్లాడుకుంటూ ఒకటి చూపించి క్లోజ్ చేస్తే అయిపోయేది. మనకి శనివారం నాడు ముచ్చట మాట్లాడుకునేటోళ్ళం. సో ఈ వారంలో మొత్తంగా అయితే మెగా చీఫ్ టాస్క్లో రసవత్తరంగా జరిపిద్దామంటే కాదు, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా తెలివితో ఆడుతున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు గ్రూప్ గేమ్ అని చెప్పి బయటపడదని చెప్పి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, అసలు నిన్న రాత్రి అంతా తెలుసా, నేను రాత్రి ముచ్చట్లు భలే ఉంటాయి అబ్బా. ప్రేరణ అసలు మాది ఎట్లా గ్రూప్ గేమ్ అంటారు మీరు అని చెప్పి అడిగితే టెస్ట్ తేజ పాయింట్ చెప్తాడు. సోమవారం నాడు నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి అప్పుడు మాట్లాడతా అంటాడు. ఖచ్చితంగా సోమవారం నాడు టేస్టీ తేజకి నామినేట్ చేసే అవకాశం ఇయ్యరేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇస్తారు మళ్ళీ గ్రూప్ గేమ్ గురించి మాట్లాడితే నిఖిల్కే ప్లస్ కదా. ఎంతెంత నిఖిల్ మీద అందరూ పాయింట్ పెట్టి మాట్లాడుతా అంటే నిఖిల్ని అయ్యో పాప అనేటోళ్ళు పెరుగుతూ ఉంటారు. అదే కదా బిగ్ బాస్ కావాల్సిందే. ఈ సీజన్ అన్నా చుక్క బ్యాచ్ని గెలిపించాలని చక్కగా ట్రై చేస్తారు, కానీ చూద్దాం ఏమి జరుగుతుందో. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరి. ఓటింగ్ మాత్రం మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రమే వేసుకోరు, ఎందుకంటే ఈ వీక్ అంతా కూడా వాళ్ళే ఉన్నారు కంప్లీట్గా. నిఖిల్, నబిలు అండ్ యష్మి, ప్రేరణ, పృథ్వీ, వీళ్ళు 5 ఉన్నారు. కాబట్టి వీళ్ళల్లో మీ ఫేవరెట్ ఎవరైతే వాళ్ళకి ఓటేసుకోరు. ఎందుకంటే ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు, ఎందుకైనా మంచిది. నబీల్ అయినా ఎలిమినేట్ కావచ్చు. నిఖిల్ ఒకరికి టాప్ ఓటింగ్ నడుస్తుంది, మీరు అంతటా చూసుండొచ్చు. నిఖిల్ గెలిస్తే గెలవచ్చు అబ్బా. నేనేమంటున్నానంటే నిఖిల్ గెలుపు గురించి కాదు నేను అనేది. గెలుపు అనేది ఎట్లుండాలంటే ఆ కంటెస్టెంట్ తోపు లెక్క ఆడిండ్రా, భలే ఆడిండ్రా, ఇండివిజువల్గా ఆడిండ్రా, సోలోగా ఆడిండ్రా, చాలా బాగా ఆడిండ్రా, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారా, సూపర్గా చేస్తారు, ఇట్లాంటివన్నీ ఉండాలి. అవన్నీ లేవనేది బాధ. కొంతమంది అప్పు కొట్టుకోరు. మనకి ఏం సంబంధం, గెలిస్తే ఏమైనా వస్తుంది 10 రూపాయలు. మనకి రివ్యూలో నిజాయితీగా ఉంటే మనం చూసే సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా హ్యాపీ ఫీల్ అవుతారు. అరే సీన్ అన్న రా భయ్, మన సీన్ అన్న నిజాయితీగా చెప్తారు రా ఏం చెప్పినా అనే ఫీలింగ్ ఉంటుంది. గీ ట్రస్ట్ ఉంటుంది చూడు, ఈ ట్రస్ట్ నా బిజినెస్ని కూడా ట్రస్టీగా నడిపిస్తూ ఉంటుంది. సో మన స్వాతి పికిల్స్ని ఇంతవరకు విజిట్ చేయకపోతే దయచేసి మన వెబ్సైట్ని విజిట్ చేయరు, www.swatipikils.com. చాలా టేస్టీయెస్ట్ సూపర్ ఫుడ్స్, ఎమ్మీ ఫుడ్స్ ఉంటాయి, కమ్మగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు ఒక్కసారి తింటే మళ్ళీ ఆర్డర్ చేసుకుంటారు, అంత బాగుంటాయి. స్వీట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ స్వాతి పికిల్స్ కాదు, స్వాతి పికిల్స్ అండ్ ఫుడ్స్ అని చెప్పాలి ఇక్కడ నుంచి, ఎందుకంటే మన దగ్గర ఫుడ్స్ కూడా ఉన్నాయి. మంచి స్నాక్ ఐటెం లాగా డ్రై ఫ్రూట్ లడ్డు కావచ్చు, స్వీట్, అట్నే బెల్లం సున్నుండలు, దాంతోపాటు ఇంకా కొత్తవి కూడా యాడ్ అవుతున్నాయి త్వరలో. దాంతోపాటు మనకి కాజు పాకం, ఇలాంటి మంచి టేస్టీ ఎమ్మీ ఫుడ్స్ ఉన్నాయి. ఒక్కసారి ఆర్డర్ పెట్టుకోరు, ఖచ్చితంగా మీరు మళ్ళీ ఆర్డర్ పెట్టుకుని అంతే. అవిసె గింజల పొడి ఉందా బాయ్, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ కరివేపాకు పొడి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, అది కూడా డిఫరెంట్గా మంచిగా ఇంకా టేస్టీగా, అంటే మార్కెట్లో దొరికేదానికంటే ఇంకా టేస్టీగా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నాం. అవిసె గింజల పొడి అయితే ఒక్కసారి తింటే మళ్ళీ అంతే కుమ్మేస్తారు. అది చికెన్ పికిల్, మటన్ పికిల్, చికెన్ గోంగూర, మటన్ గోంగూర. మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకునేది ఉంటే ఒకటి నార్మల్ది, ఒకటి గోంగూరది పెట్టుకోరు, కమ్మవుతాయి. సో అలా ప్రాన్స్ గోంగూర, మటన్ కీమా, నాటుకోడి, ఇట్లాంటి ఎన్ని పికిల్స్ ఉన్నాయి. మష్రూమ్ పికిల్ అయితే మన పికిల్స్లో రారాజు, వెజ్ దానిలో అదే కింగ్, అంతే. ఇంకా అది సేల్ అయినట్టుగా ఇంకేది సేల్ కదా, ఆ రేంజ్లో సేల్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి టేస్ట్ చేయాలి.
ఒకసారి చూడుర్రి, విజిట్ చేయరి మన వెబ్సైట్ అయితే. ఓకేనా, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్. 10 10